హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మనం ప్రాపర్టీ చూస్తుంటే చాలా కోరికలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం ఉండొద్దు, ప్లస్ సిటీకి దగ్గరలో ఉండాలి, ప్లస్ ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీ ఉండాలి, ప్లస్ ఇల్లు స్పేషియస్గా ఉండాలి. ఇదే కాకుండా మనకు రెంట్స్ కూడా రావాలి, కొంచెం కమర్షియల్ ఉండాలి, ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కలగలిపిన ఒక ఇల్లు మీకు ఇలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదే ఈ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వనస్థలిపురంలో ఉందండి. వనస్థలిపురంలో ఉంది. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. విజయవాడ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే విజయవాడ వనస్థలిపురం డీమార్ట్కు జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ 171 స్క్వేర్ యార్డ్స్ అండి. 171 స్క్వేర్ యార్డ్లో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రాపర్టీ లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం కమర్షియల్ కోసం ఒక షటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ షటర్ తీసుకున్నాడు. షటర్ బ్యాగ్ కూడా మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినారు. మనం షటర్ సపరేట్ ఇచ్చుకోవచ్చు రెంట్కి, లేదంటే ఆ ఫ్యామిలీకి అటాచ్డ్గా అలా కూడా ఇచ్చుకోవచ్చు. అలా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. బిల్డింగ్ వెల్యువేషన్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా లేటెస్ట్గా ఉందండి. చాలా బాగుంది వెల్యువేషన్ కూడా. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి ముందు చూడండి, మన ప్రాపర్టీ ముందు వచ్చేసి 25 ఫీట్ గల్లీ అండి. చూస్తున్నారు కదా, అది మెయిన్ రోడ్ అండి. ఆ మెయిన్ రోడ్ అదే చూస్తున్నారు కదా, ఆ రోడ్ నుంచి మీకు వెహికల్స్ కూడా అన్నీ కనిపిస్తున్నాయి. వాకేబుల్, మనం అక్కడ ఆటో దిగి లోపలికి రావచ్చు. బస్ ఫెసిలిటీ ఉంది ఈ రోడ్కి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఎన్నో కోరికలతో మనం ఒక హౌస్ను కొనాలనుకుంటాము, ఆ ప్రాపర్టీకి ఇవన్నీ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీకి వచ్చేసి ఒకసారి మనం లోపల కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు గేట్ తీసుకుందాం. గేట్ కూడా లేటెస్ట్గా ఇచ్చినారు. ఈవెన్ ర్యాంప్ కూడా ఉందండి. లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనం పార్కింగ్ తీసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇదంతా ఫస్ట్ పార్కింగ్ అన్నమాట. పార్కింగ్లో కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ ఒక 3 కార్స్ పడతాయి, బైక్స్ కూడా పడతాయి. ప్లస్ పైన తీసుకున్నట్టంటే ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. నీట్గా డిజైన్ చేసినారు. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే షటర్కి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. షటర్ కంటే మనకు ఇటు నుంచి కూడా వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. షటర్ లోపల కూడా మనకు కంప్లీట్ టైల్స్ తీసుకోవడం జరిగింది. షటర్ కూడా చిన్నగా వెళ్ళని మంచిగా స్పేషియస్గానే ఉంది. షటర్ నుంచి మనం బయటికి వచ్చేసేస్తే నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఏంటంటే డోర్స్ కూడా కంప్లీట్ వీళ్ళు ఇండియన్ టేక్ తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు, ఇవన్నీ ఇండియన్ టేక్ అన్నమాట. సింగిల్ బెడ్రూమ్, ఇది రెంటర్ పర్పస్ అయితే కింద వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించినారు. కింద కంప్లీట్ టైల్స్ ఉన్నాయండి, అన్ని టైల్స్ ఇవన్నీ. ప్లస్ వీళ్ళు పెయింటింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ తీసుకోవడం జరిగింది, మంచిగా నీట్గా. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ కూడా చూస్తున్నారు, ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా పడుతుంది, లేకపోతే షటర్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ విండోస్ కూడా చూస్తున్నారు కదా, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ప్లస్ దీనికి ఏంటంటే గ్రానైట్తో ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ పైన తీసుకుంటే పైన కూడా మనకు అంటే స్టోరేజ్ కోసం కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీ మంచిగా ఉండడానికి చాలా మంచి సింగిల్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో రెంట్ వచ్చేసి 6,000 to 7,000 సింగిల్ బెడ్రూమ్ పోతుందండి. మనం ఇప్పుడు కిచెన్ చూద్దాము. కిచెన్ తీసుకున్నట్టంటే కిచెన్ కూడా మంచిగా ఎల్ షేప్లో ఇచ్చినారు. దీంట్లో ఒక విండో ఇచ్చినారు, మంచిగా షెల్ఫ్స్ ఇచ్చినారు. వీళ్ళు ఏంటంటే మామూలుగా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. ఒకసారి మీరు చూసినట్టయితే చూస్తున్నారు కదా, ఏషియన్ పెయింట్స్ తీసుకోవడం జరిగింది. అంటే తక్కువ క్వాలిటీ అలా ఎలా తీసుకోవాలి, ఏషియన్ పెయింట్స్ తీసుకున్నారు. మనం కిచెన్ కూడా ఒక చిన్న ఫ్యామిలీకి తరిగిపడేటట్టు వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కిచెన్ పక్కకి ఒక చిన్న పూజా గది కూడా ఇచ్చినారండి. సింగిల్ బెడ్రూమ్ మామూలు ఎవరు పూజా గది ఇవ్వరు, వీళ్ళు ఏంటంటే పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గదిలో టైల్స్, పక్కకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఫ్యామిలీకి ఇదైతే బాగా సరిపోతుందండి. షటర్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నా పర్లేదు, షటర్ సపరేట్ ఇచ్చుకున్నా పర్లేదు. దీనికి ఒక 7,000 రెంట్ వస్తాయి. అదేవిధంగా షటర్కి కూడా ఒక 5,000 to 6,000 రెంట్ వస్తాయండి. మన కిందనే ఒక 12,000 వరకు రెంట్ వచ్చేటట్టు ఉంది. ప్లస్ మనం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ బోర్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇది బోర్ అన్నమాట. బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఈ ఏరియాలో మున్సిపల్ కనెక్షన్ కూడా ఉందన్నమాట. పక్కకే మన సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సంప్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది ఒక వాష్ ఏరియా అన్నమాట, ఏమన్నా వాష్ చేసుకోవడానికి. ప్లస్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. స్టెప్స్ కింద బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ప్లస్ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 1.5 ఫీట్ గల్లీ కూడా లాస్ట్కి అయితే తీసుకోవడం జరిగింది ఆ సైడ్కి.
షటర్ పక్క నుంచి చూస్తే ఇటు మనకు ఒక గల్లీ కూడా తీసుకున్నారు. మన ఇన్ ఫ్యూచర్లో కట్టుకుంటే మనకు లిఫ్ట్ యూజ్ కావడం కోసం లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఒకసారి చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు G+1కి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినారు. మీరు పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది G+1కు పర్మిషన్ అయితే ఉందండి. G+1కి పర్మిషన్ ఉంది. ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకున్నట్టయితే గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పక్కకు రైలింగ్ వచ్చేసి స్టీల్ ఇచ్చినారు. స్టెప్స్ కూడా మంచి స్పేషియస్గా ఉన్నాయండి. ఒక ఇద్దరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనము వస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనం ఒకసారి లోపల కూడా వెళ్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ బాల్కనీ అన్నమాట. ఒకసారి బాల్కనీ చూస్తున్నాం కదా, బాల్కనీ చాలా స్పేషియస్గా ఉందండి. ఇది ఒక కాలనీలో ఉందండి, మనకి ఎక్కడో దూరంగా సిటీ నుంచి లేదు, సిటీకి చాలా దగ్గరలో ఉంది. చుట్టూ ఒక్కసారి మీరు చూడండి, చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మనం వచ్చి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ అయితే చూడండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. ఈవెన్ లైటింగ్ కూడా తీసుకున్నారు. ఇది సింహద్వారం అన్నమాట. సింహద్వారం ఇది మంచి టేక్తోనైతే వీళ్ళు మనకు డోర్స్ కానీ పక్కకు విండోస్ కానీ ఈవెన్ గ్లాసెస్తోనే అలా చేయించడం జరిగింది. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. టైల్స్ మధ్య ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుందని చెప్పి గోల్డ్ స్ట్రిప్ అవి కూడా పెట్టినారు. కింద కూడా మనం మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. బయట హాల్లో గ్రానైట్ తీసుకున్నారు. మనకు సింహద్వారం పక్కకే ఒక 2.5 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ముందుకెళ్తే ముందు బాల్కనీ ఫ్రంట్ బ్యాక్ 2 బాల్కనీస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే హాల్లోకి వెళ్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. మన గేట్ అయితే ఏదైతే ఉందో అది వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఒక్కసారి లోపలికి వద్దాం. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ఎంటర్ కాగానే మొత్తం కింద మొత్తం టైల్స్ అండి, చాలా బాగున్నాయి. టైల్స్ తీసుకున్నారు. ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు సోఫా వేసుకోవడానికి ఈ చుట్టూ మంచి స్పేస్లా ఇట్లా పెట్టేసుకుని చాలా బాగుంటుంది. రాయల్ ప్లే ఇచ్చినారండి. కలర్ చూస్తున్నారు, రాయల్ ప్లే అన్నమాట ఇదంతా. ఫాల్ సీలింగ్ కూడా చాలా డిజైన్ వెరైటీగా తీసుకున్నారు వీళ్ళు, మంచిగా ఉంది. లైటింగ్ కూడా వాళ్ళే మొత్తం పెట్టడం జరిగింది. మనం టీవీ యూనిట్ తీసుకుంటే మనం కబోర్డ్స్ చేయించుకోకుండా వీళ్ళే ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు రెడీ చేసి ఇచ్చినారండి. జస్ట్ మనం టీవీ ఫిట్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా మన కబోర్డ్స్ కూడా అవసరం లేదు. ప్లస్ హాల్లో మనకు వెంటిలేషన్ కోసము ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, డోర్ తీస్తే మనకు రోడ్డు మెయిన్ రోడ్ అదండి. మనకు వెహికల్స్ పోతూనే ఉన్నాయి, కనిపిస్తుంది కదా. మనకు 24 hours వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఇక్కడ అంటే ప్రాబ్లం ఏం లేదండి, రోడ్ పక్కే కాబట్టి మనము బై వాకబుల్ కూడా రావచ్చు అన్నమాట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కిచెన్ పక్కకు మనం వెళ్ళేటప్పుడు మంచి ఆర్చ్ ఇచ్చినారు. మామూలుగా మనం అందరం వుడెన్తోని ఇలాంటి డిజైన్ చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే మనకు ఆ వుడెన్ వర్క్ ఏం లేకుండా ఇవన్నీ డిజైన్స్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైసెస్ చెప్తున్నారండి. 171 square yardలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్స్ వచ్చి 30x51 అన్నమాట. 171కి డైమెన్షన్స్ 30x51. మనము ఇక్కడికి వచ్చాము కదా, ఫస్ట్ ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ హాల్ గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. కింద టైల్స్ ప్లస్ విండోస్, UPVC విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈవెన్ లైటింగ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా మంచి షెల్ఫ్స్ తీసుకోవడం జరిగింది. జస్ట్ కబోర్డ్స్ చేసుకుంటే సరిపోద్దండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా 2 విండోస్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇవి చూస్తున్నారు కదా, 4x4 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ విండో చుట్టూ కూడా మనకు గ్రానైట్తోని అవి కూడా తీసుకున్నారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా విండో తీసుకున్నారు. డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసినాం కదా, మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక్కసారి చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో అసలు చాలా వెంటిలేషన్ ఉందండి. మంచి కలర్స్ తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూస్తే చూడండి ఒకసారి, మంచి ఎల్లో కలర్తోని రాయల్ ప్లే డిజైన్స్ తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ దీంట్లో కూడా 4x4 UPVC విండోస్ ప్లస్ ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ప్రాబ్లం మనకి ఎక్కడ లేదండి. ప్రాపర్టీ మెయిన్ రోడ్ మీదనే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి ఇది వచ్చేసి సెకండ్ బిట్టే అన్నమాట. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. మీకు లాస్ట్ ప్రైస్ రివీల్ చేస్తాను. మనం చిల్డ్రన్ బెడ్ నుండి బయటికి వస్తే, బయటికి రాగానే ఇక్కడ మంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది బాల్కనీ.
చాలా మంచి ఒక 5-6 చైర్స్ వేసుకొని రిలాక్స్గా కూర్చోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ రేలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. గ్లాసెస్ పెట్టినారు, గ్లాసెస్ పైన మంచి రేలింగ్ ఇచ్చినారు. రోడ్ అయితే పక్కకే అండి, చూస్తుంటే ఆ వెహికల్ చూస్తే మీకే అర్థమవుతుంటుంది. మనకి ఇంటి ముందు కూడా ఏంటంటే మంచి గ్రీనరీ ఉంది, గ్రీనరీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పొల్యూషన్ కూడా లేదండి, సిటీలో ఉన్నట్టు లేదు. కాకపోతే సిటీకి చాలా దగ్గరలో జస్ట్ వనస్థలీపురం డీమార్ట్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ఒక్కసారి మీరైతే ప్రాపర్టీని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ ప్రైస్ ఈ ఏరియాలో దొరకడం అనేది చాలా రేర్ అండి. నాకు చెప్తున్నాను కదా, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో ఒకటి, మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అయితే అటాచ్డ్ ఇచ్చినారు. ఇది కామన్ బాత్రూమ్, ఇది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ అన్నమాట. అక్కడ వచ్చేసి వెస్టర్న్ ఇచ్చినారు బెడ్రూమ్లో. ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ ఇది డైనింగ్ హాల్ అనమాట. చూస్తున్నారు, డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో కూడా మనకు మంచిగా షెల్ఫ్స్ ఇచ్చినారు, ఒకటి విండో ఇచ్చినారు. ప్లస్ ఇదంతా కాకుండా మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఒకసారి వాష్ ఏరియా కూడా మనం ఒక్కసారి చూద్దాము. వాష్ ఏరియా కూడా చాలా మంచిగా టైల్స్ పెట్టి, పైన ఫాల్ సీలింగ్ పెట్టి, అన్నీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ చాలా మంచిగా డిజైన్ చేసినారు. దీనికి సపరేట్ డోర్ ఇచ్చినారు, మంచిగా ఉందండి. ఇది కూడా దీని పక్కకే మనము డైనింగ్ హాల్ పక్కకే కిచెన్ ఉంది. చూస్తున్నాం కదా, ఇది కిచెన్ అన్నమాట. ఎల్ షేప్ కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్. దీని మీద కూడా మనకు ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. షెల్ఫ్స్ ఇచ్చినారు, మంచి ఒక విండో ఇచ్చినారు. చుట్టూ ప్రాబ్లం లేకుండా మంచిగా దీన్ని మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేసినారు అన్నమాట. కిచెన్ నుంచి బయటకు వస్తే హాల్ పక్కకే మనకు పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గది చూస్తున్నారు కదా, ఒక ఇద్దరుగా ముగ్గురు కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు అండి. పూజా గది కూడా అంత స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 100% వాస్తు అండి, 100% వాస్తు ఉంది. మీకు వాస్తు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు నచ్చిన అయ్యగారులను పురోహితులను కూడా వచ్చి చూయించుకోవచ్చు. 171 స్క్వేర్ యార్డ్స్, 30x51 డైమెన్షన్స్. మనకు బిల్డింగ్ ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ అండి. స్టార్టింగ్ మనం గేట్ సైడ్ చూసుకుంటే మనం సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేస్ అన్నమాట. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మనకు ఓనర్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నాడు. కాకపోతే స్లైస్ నెగోషియబుల్ అన్నాడు, ఫిక్స్ రేట్గా అండి. ఓనర్ నెంబర్ డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ లేదు. మన వీడియోస్ అయితే ఏవైతే మనం పోస్ట్ చేస్తున్నామో మీడియేటర్స్ పోస్ట్ చేయాలని డైరెక్ట్ ఓనర్ అన్నమాట. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ మీద నేను ఓనర్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ ఓనర్కే కాంటాక్ట్ కాండి. ఏమైనా నెగోషియబుల్ మాట్లాడుకోండి, ప్రాపర్టీని విజిట్ చేయండి. ఇదేంటంటే చాలా నియర్ ఉంది సిటీకి. ఇంత మంచి ప్రాపర్టీ 1,50,00,000 రావడం చాలా రేర్ అండి. ఈ ప్రాపర్టీ ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళి చూద్దాము. ఈ ఏరియాలో పర్ యాడ్ వచ్చేసి 50,000 నడుస్తుందండి. పర్ యాడ్ వచ్చి 50,000 నడుస్తుంది. సో మనకు చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లొకేషన్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో ఒక్కసారి చెక్ చేయండి, లొకేషన్కి వచ్చేయండి, ప్రాపర్టీని చూడండి. చూసి తర్వాత మీరు మీ డెసిషన్ అని తీసుకోండి. ఒక్కసారి మనం పైకి వచ్చామండి. పైనుంచి మీరు చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, మీరు సిటీ మొత్తం కనిపిస్తుంది. విజయవాడ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అండి, 2.5 కిలోమీటర్స్ వస్తుంది మన డీమార్ట్ నుంచి. ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి 7 కిలోమీటర్స్ వస్తుంది. సిటీకి చాలా దగ్గరలో ఉంది. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై అన్నమాట. లొకేషన్ వచ్చేసి చుట్టూ గ్రీనరీ ఉంది, మంచిగా హాస్పిటల్స్ నియర్ బై ఉన్నాయి, స్కూల్స్ నియర్ బై ఉన్నాయి. అందరు ఇక్కడ ఉంటున్నారండి ఆల్రెడీ వచ్చేసి. మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్స్టా కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టా కూడా. ఒకసారి ఇన్స్టాను కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.